హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా అన్నారు మీరందరూ? ఈరోజైతే నేను మీకు స్పెషల్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ కావద్దు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ప్లేస్ అయితే. అండ్ మీరైతే సండే వస్తే ఏం చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సండే వస్తే కంపల్సరీ మేమైతే చికెన్ బిర్యానీ, రసం, పెరుగు చట్నీ అయితే చేసుకుంటాం అండ్ బాగా తినేస్తాం. అండ్ మా హస్బెండ్ కనుక లేట్గా లేచారనుకో, మాకైతే ఆర్డర్ పెట్టేస్తారండి. బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసి ఆర్డర్ పెట్టేసుకొని బిర్యానీ అయితే తినేస్తాం. మీరు కూడా ఇదే బ్యాచా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మేమైతే స్పెషల్ ఫేస్ అని చెప్పాను కదా, అది ఇదే. సండే ఈవినింగ్ వచ్చేసరికి మాకైతే బాగా హెడ్ఏక్ వచ్చేసింది. నేనైతే పైన సుజాత అక్క అని ఒక అక్క ఉంటే అక్కనైతే పిలుచుకున్నాను, టీ తాగేసి వద్దాం దా అక్క అని. అయితే ఆ అక్క అయితే, అమూల్య ఎప్పుడు నువ్వు వెళ్ళే టీనే కదా, నీకు మైండ్ ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పేసి అక్క అయితే చిన్నగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. దగ్గరలోనే చెరువు ఉంది, దా వెళ్ళేసి చూసేసి వద్దాం. ఎప్పుడైనా చూసావా నన్ను అడిగితే నేనైతే ఎప్పుడు చూడలేదక్క, నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా, మా దగ్గరలో చెరువు ఉందా అని అనేసి నేను షాక్ అయ్యాను. నాకైతే అస్సలు తెలియదండి చెరువు ఉంది ఇక్కడ దగ్గరలో, చూసి రావచ్చు అని. సో వాకబుల్ డిస్టెన్స్లోనే అది కూడాను. అక్క వాళ్ళు అయితే చెప్తుంటారనమాట, మేము ఎప్పుడు వెళ్తాం అమూల్య. మా హస్బెండ్ అయితే రీసెంట్గా కూడా తీసుకువెళ్ళారు మమ్మల్ని, మా చిన్నబాబు బర్త్డే అప్పుడు అనేసి అంటూ ఉంది అక్క అయితే. ఓకే అనేసి నేను కూడా ఇంకా చిన్నగా స్టార్ట్ అయ్యామన్నమాట. నేను అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ నలుగురం కలిసి స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే మంచిగానే ఉంది. ఇంకా చెరువు అంటే మ్యాక్సిమం ఎండింగ్లో ఉంటుంది కాబట్టి వెళ్తున్న కొద్దీ ఇల్లులు కూడా లేవు, రోడ్ అంతా ఖాళీగా ఉంది, వెహికల్స్ కూడా రావడం లేదనమాట. ఇంకా నాకైతే భయం వేసేసిందండి. 4 అప్పుడు స్టార్ట్ అయ్యాం, ఈజీగా ఇంటికి వచ్చేసరికి 6 అట్లా అయింది. కానీ నాకైతే భయం వేస్తూనే ఉంది వెళ్తున్నంత సేపు కూడాను. అది కాక ఎవరు లేని ప్లేస్ కాబట్టి నాకు వెళ్తున్నంత సేపు చాలా భయం వేసింది. బట్ అక్క అయితే ఎవరు లేకపోయినా సరే ధైర్యంగా ఉండాలి అమూల్య అంటూనే ఉంది. కానీ నాకైతే చాలా భయం వేస్తూనే ఉంది. ఇంక ఇలా చెరువు చూడ్డానికి అయితే వెళ్ళాం చిన్నగా. అక్కడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూర్చున్నాం కొంతసేపు, ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. కూర్చొని ఇట్లా పారుతున్న నీళ్ళని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్క తర్వాత అయితే, నీకు అమూల్య నీకు చేపలు అంటే ఇష్టం కదా, సో వెళ్ళేసి చేపలు తెచ్చుకుందాం పదా అని అనగానే నాకైతే మొహం వెల్లెగిపోయిందండి. ఇంకా వెళ్ళేసి చేపలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే జనాలు చాలామంది ఉన్నారు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయితే మేము 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే వీళ్ళు లైవ్గా చేపలు అమ్ముతున్నారు అండ్ చేపలు కూడా ఇలా వెళ్ళి పట్టుకొని వస్తున్నారు. సో నాకైతే మంచిగా అనిపించింది, లైవ్లో చేపలు కొనుక్కున్నాము. అండ్ ఇలా తొట్లు వేసుకొని వెళ్ళేసి సండే మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము, కానీ అప్పుడే లైవ్లో చేపలు కోస్తూ ఇలా ఫ్రెష్గా కొడుతూ అండ్ వాళ్ళే క్లీన్ చేసేస్తున్నారు. కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించేసింది. మీ సైడ్ చేపలు ఎంత కాస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే అంత రీజనబుల్, చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ 140, 150, 160 రూపీస్ చెప్పారు. చేపను బట్టి రేట్ చెప్పారు. అండ్ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇది వేసుకొని వెళ్దాం అనేసి మాట్లాడుకుంటుంటే నేను అక్క అయితే ఫుల్గా నవ్వుకున్నామన్నమాట. వాళ్ళ మాటలు వినేసి. ఆ ఏజ్లో మాటలు ఎంత బాగుంటాయో కదండి, తెలిసి తెలియని మాటలు. బట్ మనం కూడా ఆ ఏజ్లో అయితే ఇక్కడికి వెళ్తే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు అని చాలా అనుకుంటాం కదండి. అండ్ ఆ తర్వాత అయితే చిన్నగా చీకటి పడుతుంది. అక్క ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, నాకైతే చాలా భయం వేస్తుంది అనేసి చేపలు అయితే 1 కేజీ కొట్టించేసుకొని తీసేసుకొని ఇంకా ఆ రోజే ఫ్రెష్గా వండేసుకున్నానండి. అండ్ ఈవినింగ్ అయితే ఇంక ఇలా స్కై వ్యూ అయితే చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే. అండ్ చూడండి చాలా బాగుంది స్కై వ్యూ అయితేను. అండ్ అది చూస్తే ఇంకా చిన్నగా ఇలా రోడ్ మీద నడుచుకుంటూ, రోడ్ కూడా అంత బాగాలేదండి, ఫుల్గా రైన్ పడింది. అండ్ అలా నడుచుకుంటూ చిన్నగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ కొంతమంది అయితే ప్లీజ్ అండి, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.